హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి నేను ఒక 6 eggs తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత పొట్టు తీసుకుని వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్కి ఇలా మొత్తం అన్ని ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఎగ్స్ తీసుకున్న గిన్నెలోనికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, 2-3 డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ కంతా ఉప్పు కారం పట్టేటంత మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలోనికి ఉప్పు కారం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే దానిలోనికి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకు కావాల్సిన కర్రీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ దీనిలోనికి కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే దానిలోనికి 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుని కారం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంతసేపు ఫ్రై అవ్వడం వల్ల ఉప్పు కారం అనేది ఎగ్స్కి బాగా పట్టి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలోనికి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా గ్రేవీలా అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ 5 to 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.